వెళ్ళి చదువుకున్నారు. నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ MBA బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక MBA లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరన్నా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు. కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించే మార్గం నేను ఎత్తుకుంటాను. ఆల్రెడీ మేము రాసుకున్నాము, అది సంబంధించిన మంత్రులందరి దగ్గర పంపించాను. ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అన్న కూడా చర్చించాను. దానికోసం ప్రత్యేక నిధులు కూడా ఆయన కేటాయిస్తానని నాకు హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్లో అది ఉంటుంది. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం. ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది. ఏ పార్టీ? వైకాపానా తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం లేదు, ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వైకాపా నాయకులు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన అని. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. దానిక నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి? నో ఐఎమ్ సారీ, నేను ఎక్కడన్నా శిక్ష పడదని? ఇప్పుడు లిక్కర్ కానివ్వండి, ఇప్పుడు ఒకటమ్మా, 2019 నుంచి 24 వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం. పాదయాత్రలో కూడా నేను చెప్పా, ఎవరు నేను వదిలిపెట్టాను, ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్టాను. ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను. సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, లేదంటే ఎల్లయ్య పుల్లే ఉన్నారనేది టైం విల్ ఉన్నట్టాలి కదమ్మా. సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందరే మాడతాం కూడా కరెక్ట్ కాదు. లెట్ ఇన్వెస్టిగేషన్ హ్యాపన్. ఎస్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే. కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా 6 పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు. కొట్టేశారు, క్షమించాలి, ప్రయత్నం కాదు, కొట్టేశారు, ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కేసు పడింది, దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి. రా బిడ్డ రా అని ఇంటికి. అన్నీ బయటకు వస్తున్నాయి కదా. సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. అవునండి. సో ప్లీజ్ బీ పేషెంట్, ఓపిక పట్టండి స్వామి, దర్యాప్తు జరుగుతుంది కదా. అవునండి. ఇప్పుడు మనం కూడా మాట చెప్పా, ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరమ్మా. ఎందుకంటే భూ అక్రమాలు కానీ, ఇసుక అక్రమాలు కానీ, మద్యం అక్రమాలు కానీ, గాలి కూడా అమ్మేశారు స్వామి. ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసు ఉండేదాకా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెళ్ళాలి, పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాలి. సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది. ఒక్కొక్కటి చేయనివ్వండి, అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి. నేను కూడా దీనిపైన చాలా స్పష్టంగా అరే కోడిగుడ్డుని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి? ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ అన్న, 7 నెలల్లో 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము.
4,10,125 మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. అది గర్వకారణం. కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా, చూడలేదన్న ట్వీట్? ఎవరు మీకు ఇచ్చిందే, మొన్న ఇచ్చిందే. సాక్షి ఉన్నాడు ఇక్కడ, సాక్షి రాలేదా? ఆయనే రిపోర్టరా? కేసు రాలేదా? సాక్షి ఎవరు లేడా? అరే ఆయనకి ఇద్దాం అనుకున్నాను కాగితం. ఇదన్నా చూడరా భయ్, కళ్ళు తెరువు అని అర్థం అనుకున్నా. ఇప్పుడు మీరు చూడండి, బాబు గారి దావోస్కి దాదాపు 1997 నుంచి వెళ్తున్నారమ్మ. దావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం. దావోస్ సెర్చ్ ఇస్తాం, ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం, ఆసిల్లర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు. పైన అసలు ఆసిల్లర్ మిత్తల్ది 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది. కానీ ఆసిల్లర్ మిత్తల్ది ఒప్పందం లేదు, ఎంఓయూ లేదు. మాకు ఎంఓయూ లేదు ఆసిల్లర్ మిత్తల్తో, మాకు ఎలాంటి ఎంఓయూ లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నారు ఎంఓయూ ఎందుకు సార్, డైరెక్ట్ వర్క్కి వెళ్దాం అన్నారు. వాడు మమ్మల్ని తప్పబడతారా? ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసాం ఎన్ఎండిసి నుంచి, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం. 6-7 నెలల్లో పనులు ప్రారంభించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎన్నికలకు వెళ్ళే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం. అది కూడా మమ్మల్ని తప్పబడతారా? అవును, ఇవన్నీ మంత్రిగా నేను ఉన్నప్పుడు సంతకం పెట్టాను. ఇది టీడీపీ ఎందుకు క్రెడిట్ తీసుకుంటుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం సంతకం పెట్టాడు స్వామి మంత్రిగా? మళ్ళీ కంపెనీలు ఎందుకు రాలేదని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు శంకుస్థాపన చేయలే? ఇది ఎట్టుందంటే కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు మీ అందరూ బాగా తెలుసు. ఆనాడు కియా మోటార్స్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు. 16 నెలల్లో ప్రొడక్షన్ తీసుకొచ్చారు. వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు, ఆ ఈమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి. ఇంకేం చెప్పాలి స్వామి? టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు, మీరు చూసారో లేదో. టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. మేము తీసుకొచ్చి నేనే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నా. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్నీ. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. దావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలామంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నా? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ.